కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. అందరికీ నమస్కారం. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి రోజున ఈ ఆకుపై దీపం వెలిగిస్తే చాలు మీ ఇల్లంతా బంగారుమయమే అవుతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. ఖచ్చితంగా భోగి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఈ ఆకుపైన మీరు దీపం వెలిగించండి. దీంతో మీ ఇల్లంతా బంగారుమయం అవ్వకుండా మాత్రమే కాదు, మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. మరి భోగి రోజున చేయవలసినటువంటి ఈ దీపారాధన ప్రత్యేకత ఏంటి? అసలు ఏ ఆకు మీద ఈ దీపాన్ని వెలిగించాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి 3 సంబరాలు 3 రోజులు కూడా ఎంతో వైభవంగా జరుపుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా భోగి పండుగ విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 పండుగల్లో మొదటి రోజును భోగి పండుగను జరుపుకుంటారు. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని అంటూ ఉంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే ఈ భోగి పండుగ విశిష్టత. అంతేకాదండి, ఈ భోగి పండుగ వస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని కూడా వెంట తెస్తుంది. అంటే భోగి భాగ్యాలు ప్రసాదించేటటువంటి పండుగతోనే సంబరాలు మొదలవుతాయి. అటువంటి భోగ భాగ్యాలు ప్రసాదించే ఈ పండుగ భోగి రోజు సంబరమంతా కూడా పిల్లలదే అని చెప్పాలి. భోగి మంటలు, భోగి పళ్ళు, పొంగలి తయారీ ఇలా తెల్లవారక ముందు నుంచే మొదలయ్యేటటువంటి సంబరాలు సాయంత్రం వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. నిజానికి శివరాత్రి ముందు రోజు శివభోగి అంటారు. నరక చతుర్దశి అయితే దీపావళి భోగి, మహర్నవమి దసరా అయితే భోగి. అంటే పండక్కి సిద్ధమయ్యే కాలాన్ని భోగిగా పిలుస్తారు. సంక్రాంతికి సిద్ధం చేసే భోగి పండుగ కావడంతో ఈ 3 రోజుల్లో మొదటి రోజుకి మరింత విశిష్టత ఏర్పడుతుంది. భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం. నెల రోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీరంగనాథుడే దివి నుంచి భూమికి దిగివచ్చాడు. అందుకే భోగి రోజున ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. భోగి రోజు ప్రధానమైనవి భోగి మంటలు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు వేకువజామునే పాత చెక్కలతో మంటలు వేసి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు కూడా వేస్తారు. ఇంటిలోని పాత బట్టలు, పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం. ఈ సంబరాన్ని చిన్నపిల్లలు ఎంతో ఇష్టంతో జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వెనుక కూడా ఒక కారణం ఉందని పెద్దలు చెబుతారు. రేగి చెట్టుకు బదరి వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు, రాగి పండ్లు ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుడి స్వరూపం. అంటే ఇది సూర్యునికి కూడా ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్లతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల నమ్మకం. అంతేకాదండి, మన కంటికి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపైన ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని పూర్వీకుల నమ్మకం. ఎందుకంటే రేగుపండ్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.
అందుకనే చిన్నపిల్లలకు రేగుపండ్లు అలాగే పూలు చిల్లర పైసలు నెత్తిన పోసి ఆశీర్వదిస్తారు. మన సంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాం. ప్రతి పండుగ వెనుక అనేక అంతరార్థాలు, అర్థాలు, రహస్యాలు ఉంటాయనేది నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడాలి. అలా ఈ భోగి రోజున మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనికి కూడా ఖచ్చితంగా విశేషమైన ఫలితం దక్కుతుంది. కనుక ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా రాగి ఆకుపై ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి. రావి ఆకు అనేది శ్రీమన్నారాయణుడికి కూడా ఎంతో విశేషమైనది. ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది రావి ఆకు. అందుకే రావి చెట్టు దగ్గర కూడా ఎంతో మంది ప్రాణవాయువు ఎక్కువగా ఉందని నమ్ముతారు. అటువంటి ఈ రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా కూడా బంగారుమయమవుతుంది. ఆ పరమశివుడి ఆశీస్సులతో పాటు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కూడా మీపై ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా మీ ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఈ భోగి రోజున చేసేటటువంటి ఈ పరిహారం వల్ల మీ జీవితం సంవత్సరం మొత్తం కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. కాబట్టి ఈ రావి ఆకు మీద దీపాన్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. భోగి రోజు ఉదయాన్నే మీరు భోగి మంటలలో ఉండినటువంటి ఆ నీళ్లతో తలస్నానం చేస్తారు. ఆ విధంగా తలస్నానం చేసిన తర్వాత చక్కగా దేవుడి మందిరంలో పూజ చేసుకుంటారు. అలా చేసుకునేటప్పుడు రావి ఆకును ఇక దేవుడి పటం ముందు పెట్టుకోండి. శ్రీ మహావిష్ణువు పటం ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కలిసి ఉన్నటువంటి పటం పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో ముందు మీరు ఈ రావి ఆకుని చక్కగా ఉంచుకోండి. ఈ రావి ఆకుకి గంధం, కుంకుమ ఈ విధంగా బొట్టు పెట్టుకొని అలంకరించుకోండి. ఆ తర్వాత మట్టి ప్రమిదను తీసుకోండి. ఖచ్చితంగా ఈ పరిహారానికి మట్టి ప్రమిద ఉంటే మీరు చేసే ఈ ప్రతిఫలం అనేది ఎంతో మంచి విశేషమైనటువంటి పరిహారానికి ఎంతో మంచి ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టి ప్రమిదను కూడా గంధం, బొట్లతో అలంకరించుకోండి. ఇప్పుడు చక్కగా నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వెలిగించి ఆ భగవంతుని ముందు నివేదించండి. అలాగే చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు, ఆ భగవంతుడి ఆశీర్వాదం మీపై ఎప్పుడు ఉంటుంది. ఈ విధంగా చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ దీపాన్ని వెలిగించి అలాగే ఉంచండి. ఆ రావి ఆకు మీద భోగి పండుగ రోజున మీరు ఇలా దీపం వెలిగించడం వెనుక ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో మరింత విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి ఈ భోగి రోజున చెప్పిన విధంగా రావి ఆకు మీద ఇలా చక్కగా దీపాన్ని పెట్టి అందులోనూ మట్టి ప్రమిదతో దీపం పెట్టి మీరు ఆ భగవంతుడి ఆశీర్వాదాలను పొందుకోండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. భోగ భాగ్యాలతో మీ ఇల్లు ఎంతో సంతోషంగా వర్ధిల్లుతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.